ఒక అతను 28,00,000 పర్సనల్ లోన్ తీసుకున్నాడు ఒకటి గవర్నమెంట్ షెడ్యూల్డ్ బ్యాంక్ నుంచి. సరే అని చెప్పేసి 2 డేస్‌లో ఆర్టీజీఎస్ చేస్తాము. మీ అకౌంట్‌లో పడిపోతుందని చెప్పేసి చెప్పారట బ్యాంక్ అధికారులు. సరే అని చెప్పేసి ఇంకా పడతలేదు, ఇంకా పడతలేదు అని చెప్పేసి వెయిట్ చేస్తా ఉన్నాడంట. తీరా చూస్తే ఎప్పుడో పంపించేసాం అని చెప్పి బ్యాంక్ అధికారులు చెప్పారట. తీరా చూస్తే ఏం చెక్ చేస్తే ఏంటంటే ఒక డిజిట్ ఆర్టీజీఎస్ చేసేటప్పుడు ట్రాన్స్‌ఫర్ అనేది ఆర్టీజీఎస్ ద్వారా చేస్తారు బ్యాంక్ వాళ్ళు. సో, అందులో ఒక సింగిల్ డిజిట్ ఒక 0 అనేది మిస్ అయిందంట. అయి మిస్ అయిపోయేసరికి అదేమైంది, ఎక్కడో కర్ణాటకలో ఉన్న ఒకతను కస్టమర్‌కి ట్రాన్స్‌ఫర్ అయిపోయింది అమౌంట్. సో, అతను 23,00,000 ఇచ్చి 8,50,000 లాక్స్ ఆల్రెడీ డ్రా చేసేసుకున్నాడంట. సో, అతను ఎక్కడ వెళ్ళినా ఆచూకీ దొరకలేదట. కనిపించట్లేదు అతను. అవైలబుల్‌లో రావట్లేదట. సో, ఇదేంటంటే ఇతను వెళ్లి కంప్లెయింట్ చేశాడు. బ్యాంక్ కంప్లెయింట్ చేస్తే ఇది నా ప్రాబ్లమ్ కాదు. మీరే తప్పు చెప్పారు. మీరే రాంగ్ చేశారని చెప్పేసి బ్లేమ్ చేస్తున్నాడట. అసలు యాక్చువల్ విచ్ ఇస్ నాట్ రైట్. బ్లేమ్ చేస్తున్నాడట. సో, తీరా మొత్తం జిల్లా కమిషన్ మాత్రం ఇద్దరిది విన్నదంట. వాదన విన్న తర్వాత 45 డేస్ గడువు కావాలని చెప్పేసి అన్నదంట. సో, పాపం చూడండి, పర్సనల్ లోన్ తీసుకుంటే కూడా అతని అకౌంట్‌లో పడకుండా వేరే వాళ్ళ అకౌంట్‌లో పడ్డది. ఇది ఎవరిది ఇక్కడ? ఎవరి మిస్టేక్ అనేది జిల్లా కమిషన్ తేల్చాల్సింది. చూస్తూనే ఉండండి మరిన్ని వీడియోలు, రకరకాల ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. ఓకేనా? టేక్ కేర్ మరి. బాయ్.